పాన్ ఇండియాను కొల్లగొట్టడంలో తెలుగు హీరోలు ముందుంటే వారి తర్వాత స్థానంలో కన్నడ హీరోలు ఉన్నారు. తెలుగు హీరోలు ఎవరికి వారు విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటే టాలీవుడ్ మార్కెట్ను విస్తరిస్తుంటే కన్నడ హీరోలు మాత్రం ఒక కొత్త పంథాలో పాన్ ఇండియా ప్రేక్షకులకు చేరువవుతున్నారు. కన్నడ సినిమా నుంచి పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ సంపాదించిన ఇద్దరు హీరోలు యష్, రిషబ్ శెట్టి. ఇద్దరూ తమ సినిమాలతో ప్రాంతీయ గోడలను బద్దలు కొట్టి పాన్ ఇండియా మార్కెట్ లో కీలకంగా ఎదుగుతున్నారు. కాంతారా సిరీస్ తో రిషబ్, కేజీఎఫ్ సిరీస్ తో యష్ ఇద్దరూ తమకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నారు. కేజీఎఫ్ తో కన్నడ సినిమా మార్కెట్ ను దేశవ్యాప్తంగా విస్తరించాడు యష్. రాకీ భాయ్ పాత్రతో మాస్, స్టైల్, పవర్, ఎలివేషన్స్ కు కొత్త నిర్వచనం ఇచ్చాడు. సాధారణ హీరోకు భిన్నంగా గ్రే షేడ్స్ ఉన్న యాంటీ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. కేజీఎఫ్ తర్వాత కూడా ఇప్పుడు అదే దారిలో టాక్సిక్, అలాగే రామాయణంలో రావణుడి పాత్రలు చేస్తున్నాడు. సినిమా ఏదైనా సరే మరింత డార్క్, ఇంటెన్స్, పవర్ఫుల్ క్యారెక్టర్స్ వైపు వెళ్తున్నాడు. ఇక కాంతారాతో రిషబ్ శెట్టి మరో దారిలో పాన్ ఇండియా ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. కాంతారా చాప్టర్ 2 ద్వారా మళ్లీ భూతకోల, తుళునాడు సంప్రదాయాలు, జానపద విశ్వాసాల ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లిన రిషబ్ ఇప్పుడు జై హనుమాన్ లో హనుమంతుడి పాత్ర చేస్తున్నాడు. ఆ తర్వాత ది ప్రైడ్ ఆఫ్ భారత్, ఛత్రపతి శివాజీ మహారాజ్ లో చారిత్రక వీరుడిగా నటించనున్నాడు.